మారేపల్లి పంచాయతీ పరిధిలో ఎరుకునాయుడు మెట్టకు అక్రమ నల్లరాయి క్వారీని వెంటనే నిలుపుదల చేయాలని, కొండను గుళ్ల చేస్తున్న మైనింగ్ మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన క్వారీ తవ్వకాలు చేపడుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. మండలంలోని వాడపల్లి, చినగంగవరం, మారేడుపల్లి ప్రాంతంలోని ఎటువంటి అనుమతులు లేకుండా నల్లరాయి క్వారీలను ఏర్పాటు చేసి కొండలను గుల్ల చేస్తున్నారని తెలిపారు. మైనింగ్ రెవెన్యూ అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడి చూసి చూడనట్లు వదిలిపెడుతున్నారని తెలిపారు. నిన్న మాడుగుల మండలం ఔరువాడ పంచాయతీలో శీతలబంద గ్రానైట్ క్వారీలో ట్రాక్టర్ బోల్తా పడి కిముడు రాము అనే యువకుడు మరణిస్తే అర్ధరాత్రి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. అక్రమ క్వారీల వలన ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న, కొండల చుట్టూ గ్రామాలు, కల్లాలు, పశువులకు తీవ్రమైన నష్టం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మారేపల్లి నల్లరాయి క్వారీ చుట్టూ కల్లాయి పశువులు, పాకలు ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ డిటోనేటర్స్ పెట్టి పేలుస్తున్నారని తెలిపారు. శబ్దానికి చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. సరిపోద్దా?
పల్లి మండలంలోని మారేపల్లి తెనిగిబూడుకు మధ్యలోని ఎరుకునాయుడు మెట్ట అనేటువంటిది ఒకటి ఉంది. ఈ మెట్టకి నల్లరాయి అక్రమ క్వారీ అనేటువంటిది ఏర్పాటు చేసి గుట్టు చప్పుడు కాకుండా లక్షలాది రూపాయలు విలువ చేసేటువంటి రాయిని ఇక్కడ అక్రమార్కులు తరలించకపోతూ ఉన్నారు. మైనింగ్ అధికారులు మామూలు మత్తులోనే నిద్రపోతూ ఉన్నారు. ఇక్కడ పోలీసులు ఉన్నారు, పోలీసులు పట్టించుకోవట్లేదు. తహసీల్దార్ ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇక్కడ పెద్ద పెద్ద డిటోనేటర్స్ పెట్టి పేలుస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వైర్లన్నీ కూడా ఇక్కడ దొరికాయి. దీన్ని చూస్తే ఈ ప్రాంతం, ఈ కొండ చుట్టూ కళ్ళాలు ఉన్నాయి. ఆ కళ్ళాల్లో ఉన్నటువంటి రైతులు వాళ్ళందరూ కూడా భయపడిపోయి రాత్రిపూట ఈ బాంబుల శబ్దానికి తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయినా కానీ వీళ్ళు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. దీనికి ఎటువంటి అనుమతులు కూడా లేవని చెప్పేసి మాకు అర్థమవుతుంది దీని మీద ఎంక్వైరీ చేసినప్పుడు. అందుకని ఇక్కడ పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ ఇంత ఘోరం జరుగుతున్నా ఈరోజు పట్టించుకునే పరిస్థితి అటువంటిది లేదు. నిన్న మాడుగులు మండలంలోని శీతలబంద ఔరువాడ పంచాయతీలోని గ్రామంలోని ఒక ట్రాక్టర్ డ్రైవరు బోల్తా పడి చనిపోతే ఆయన్ని 12 గంటల నుంచి రాత్రి వరకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉంచి ఆయనకి కనీసం ఆ కుటుంబానికి ఆదుకోవడానికి కనీసం పరిహారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఆ విధంగా ఈ అక్రమ క్వారీలు ఎవరైతే నడుపుతూ ఉన్నారో బినామీల పేరు మీద అనుమతులు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడితే తప్ప వీళ్ళు ఎక్కడ కూడా లొంగేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ కొండలు గుల్ల చేసేస్తున్నారు, బొక్కలు పెట్టేసి అక్రమంగా క్వారీలు అటువంటివి తవ్వేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలకి ఈరోజు వీళ్ళు పూనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఎవరైతే గ్రానైటు అదేవిధంగా నల్లరాయి క్వారీలు అక్రమంగా తవ్వేస్తున్నారు, ప్రజల ప్రాణాలకు నష్టం కలిగిస్తున్నారు, పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నారు, పొల్యూషన్కి నష్టం కలిగిస్తున్నారు, గ్రామ ప్రజలకి కళ్ళాలకి నష్టం కలిగిస్తున్నారు. అటువంటి అక్రమార్కుల పైన, మైనింగ్ మాఫియా పైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని, అధికారుల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.